అది. 'శ్రీనివాస్' ఇలాంటోడా? 'దువ్వాడ శ్రీని' ఒక ఫెరోషియస్ లీడర్‌గా చూసామే. హ్మ్. ఏంటిది? ఈ ప్రేమ వ్యవహారాలేంటి? ఈ లవ్ ఏంటి? ఇవన్నీ అనుకుంటారు. గానీ అవును. ఇది ప్రేమ కాదు, హ్మ్. లవ్వు కాదు. హ్మ్. తప్పని పరిస్థితుల్లో జరిగినటువంటి విపత్కర పరిణామాల నుంచి తీసుకున్నటువంటి నిర్ణయం. హ్మ్. ఆ నిర్ణయాన్ని నిలబెట్టుకునే విధానం. ఆ నిర్ణయాన్ని 10 మందికి చెప్పాలి ప్రజలకి. దాచుకుంటే అందరిలానే నేను దాచేయొచ్చు. అవును. కానీ అలా కాదు. హ్మ్. నేను జనంకి చెప్తా అని చెప్పాను. సరే దాని నుంచి ఇప్పుడిప్పుడే బయటపడ్డాను. హ్మ్. మళ్ళీ రీస్టార్ట్ చేశాను. మళ్ళీ రెనెసాన్స్ అంటారు ఇంగ్లీష్‌లో అంటే ఓకే. పునర్జీవనం. హ్మ్. మళ్ళీ నేను పునర్జీవనం ప్రారంభించినట్టే. మరో జన్మ. ఇప్పుడు మరో జన్మే. హ్మ్. అందుకు ఈరోజు మళ్ళీ ఫీల్డ్‌లోకి చాలా స్ట్రాంగ్‌గా వెళ్తున్నాం. ఓకే. మళ్ళీ పబ్లిక్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నాం. అంటే మీలో రాజకీయ శూన్యతకి కారణమైన శ్రీవాణి మీ వాణి, వాణి గారు. వాణి గారు. ఆమెతో వివాదం ఇప్పుడు ఏ స్థాయిలో ఉంది? సమస్య పోయిందా? కొనసాగుతుందా? ఏమి తేలలేదా? ఆమె నా పైన వేసిన కేసులు కోర్టులో ఉన్నాయి. హ్మ్. అలా అని ఆమెకి ఏ అన్యాయం జరగకూడదని ఒక మంచి బంగ్లా రాసి పెట్టేసాను. హ్మ్. తనకే అది. అలాగే ఎప్పుడు జీవితంలో ఆర్థిక లోటు ఉండకూడదు హ్మ్. ఆమెకి. దర్జాగా బ్రతకటానికి ఒక మంచి అసెట్‌ని ఫ్యాక్టరీ ఒక ఇండస్ట్రీ ఉంటే ఇండస్ట్రీ కూడా రాసేసాను. హ్మ్. సో, షీ 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 కెన్ బి హ్యాపీ షీ కెన్ బి ఇన్ హ్యాపీ పొజిషన్. ఓకే. అంటే ఫైనాన్షియల్‌గా ఏ లోటు లేదు హ్మ్. ఉండొచ్చు. పిల్లల్ని నేను చూసుకుంటున్నా. హ్మ్. పిల్లలకి ఆమెకి ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. మొత్తం నేనే చూసుకుంటా. హ్మ్. అది నా బాధ్యత, మరి నా పిల్లలు ధర్మం. కూడా ఎందుకు మీ పైన ఆరోపణలు చేస్తున్నారు? మా తండ్రి అప్పుడెప్పుడు మమ్మల్ని మోసం చేశాడన్నారు ఆళ్ళు. అప్పుడు అది. ఇద్దరు ఆ! ఆడపిల్లలు. అదే. అప్పుడు ఎంతైనా తల్లి హ్మ్. ఇది ఉంటది కదా సార్. అప్పుడు గాని ఇప్పుడు అవన్నీ లేవు కదా! నా హ్మ్. పిల్లలు నన్ను అర్థం చేసుకున్నారు. హ్మ్. ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాం. వాళ్ళు హాయిగా ఉంటున్నారు. ఒక పెద్ద పాప డాక్టర్ అయిపోయింది. రెండో పాప ఇప్పుడు పీజీ చేస్తది. ఓకే. అవన్నీ నేను రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను తీసుకుంటున్నాను. హ్మ్. సో, ఎవరికీ అన్యాయం చేయకూడదు. వాణి ఓకే. గారికి అన్యాయం జరగకూడదు. ఆమె అలా ఉండాలనుకుంటున్నారు కాబట్టి ఆమెకది జరిగింది. హ్మ్. లేదు నా భర్తతోనే నేను ఉండాలి అని అనుకుని ఆమె అనుకునుంటే మీడియా ముందుకెళ్ళకపోయుంటే, హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళకపోయుంటే, తాడు తెగేదాకా లాగకపోయుంటే, హ్మ్. ఈ సిట్యుయేషన్ వచ్చుండేది కాదు. ఓకే. అలాంటి పరిస్థితిలో నేను నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. హ్మ్. నా కోసం నిలబడినటువంటి నేను ఒంటరైపోయినప్పుడు 2, 3 సంవత్సరాలు నా కోసం నిలబడి, తన హ్మ్. జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి మాధురి హ్మ్. కోసం నేను అండగా ఈరోజు మాధురిని నేను దగ్గర తీసుకోవాల్సొచ్చింది తప్ప, హ్మ్. మాధురికి గతిలేక కాదు. చాలామంది ట్రోల్స్‌లో రకరకాలుగా పెడతారు. హ్మ్. మాధురి క్యారెక్టర్ మీద, మాధురి వ్యక్తిగతం మీద. చాలా తప్పది. హ్మ్. షీ ఈజ్ వెరీ నైస్ గర్ల్. మంచి అమ్మాయి. ఆ అమ్మాయి అలాంటి వ్యక్తి అయితే నన్ను పట్టుకోవాల్సిన అవసరం లేదు. అవును. నా వయసేంటి, ఆ అమ్మాయి వయసేంటి. హ్మ్. నాకు జరిగిన అన్యాయానికి ఆమె అండగా నిలబడింది. హ్మ్. నిలబడి ఆమె నష్టపోయింది తన కుటుంబాల్లో.